విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని జిందాల్ స్టీల్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. దీంతో ఆ కంపెనీలో పనిచేస్తున్న 500 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్న తమను ఇప్పుడు రోడ్డున పడేస్తే కుటుంబాలతో ఎలా బతకాలని ఉద్యోగులు, కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. మరోవైపు రోజు వేల రూపాయల్లో నష్టాలు వస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సంస్థను మూసేస్తున్నట్లు యాజమాన్యం చెబుతోంది. జిందాల్కి అర్ధాంతరంగా ముయ్యటం అనేది చాలా దారుణం. ఎందుకంటే ఇన్నాళ్ళు కష్టపడి పనిచేసి కంపెనీ అభివృద్ధి కోసం ఈరోజు పనిచేస్తున్న కార్మికుల్ని ఎటువంటి ఒక నెల ముందు నోటీస్ ఇవ్వాలి, నోటీస్ కూడా ఇవ్వకుండా ఈరోజు అర్ధాంతరంగా ఏవో కొన్ని కారణాలు చూపెట్టేసి ఈరోజు రోడ్డుని నెట్టేయడం అనేది సరైనది కాదని ఈరోజు సిఐటియు ఎస్క్వాడ్ డివిజన్ కమిటీ భావిస్తుంది. రానున్న కాలంలో కార్మికులందరినీ కూడా ఏకం చేసి ఈ ప్రభుత్వ యంత్రాంగం మీద, ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పటికే సిఐటియు రాష్ట్రంలో కూడా ఫెర్రో ఇండస్ట్రీస్ కూడా 24 మూతపడి ఉన్నాయి. వీటిని కూడా తెరిపించాలని కూడా సిఐటి ప్రయత్నం చేస్తుంది. మేము కాంట్రాక్ట్ వర్కర్ అండి. నేను ఈరోజు జిందాల్ కంపెనీలో మేము పనిచేస్తాం. నేటికి 10 సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నాం. సడన్గా కంపెనీ లాకౌట్ అని చెప్పారు. లాకౌట్ అని చెప్పి నోటీస్ బోర్డులో చదివితే అది లాకౌట్ అని లేదు, షట్డౌన్ కింద మిమ్మల్ని ఆఫ్ చేసామన్నట్టుగా అది నోటీస్లో ఉంది. కానీ 3 యూనియన్లకి ఇన్ఫర్మేషన్ తెలపలేదు, జనరల్ బాడీ మీటింగ్ కూడా వేయలేదు. ఈరోజు కార్మికులందరినీ కూడా రోడ్డు మీద ఎట్టేసి నానా విధంగా మీరు గేట్ లోపలికి వెళ్ళకూడదని మమ్మల్ని బంధించారండి. ఇప్పుడు వేల మంది కార్మికులు అందరూ కూడా రోడ్డును పడిస్తారు. కంపెనీలన్నీ కూడా మూతపడ్డాయి. ఈ కంపెనీ దుస్థితి కారణం ఏంటంటే రా మెటీరియల్ అవైలబిలిటీ లేకపోవడం, ఫినిష్డ్ గూడ్కి జాతీయంగా కానీ మార్కెట్ లేకపోవడం అనేది, తర్వాత ఈ కార్మికులతో సమస్యలు, తర్వాత ఇటువంటి సమస్యల వల్ల ఈ రోజున ఈ కంపెనీకి ఇటువంటి దుస్థితి. తర్వాత ఏదైతే ఈ విద్యుత్ రాయితీ ఇస్తారని మేము గత కొద్ది కాలంగా మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున విద్యుత్ యొక్క ఎనీ పాజిటివ్గా ఏది రిపోర్ట్ రాలేదు మన గవర్నమెంట్ నుంచి. తగ్గిస్తారు, సబ్సిడీ ఇస్తారని అది ఏమో జరగలేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మేము కంపెనీ రోజుకి ఎంత లాస్ వస్తుంది? రోజుకి సుమారు 10,000 రూపాయల దాకా లాస్ వస్తున్నది. టన్నుకు 10,000 రూపాయల దాకా లాస్ వస్తుంది. మాది 100 టన్నుల కెపాసిటీ ఉన్న ఫెర్రో ఇండస్ట్రీ. టన్నుకు 10,000 అంటే రోజుకే చాలా ఎక్కువ లాస్ ఉంది. వల్ల ఇటువంటి పరిస్థితుల్లో నడవడం